2024లో ఇస్రో చేపడుతోన్న అంతరిక్ష ప్రయోగాల్లో ఇది చివరి ప్రయోగం. కానీ భవిష్యత్తులో కీలకమైన పరిశోధనల కోసం, సరికొత్త టెక్నాలజీ కోసం ఇస్రో చేపడుతోన్న ఈ మిషన్ చరిత్రలో నిలవబోతోంది. ఇలాంటి టెక్నాలజీ ఇప్పటివరకు 3 దేశాలకు మాత్రమే పరిమితం. ఈ ప్రయోగం సక్సెస్ అయిన తర్వాత 4వ దేశంగా భారత్ నిలవబోతోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో సరికొత్త ప్రయోగంతో అంతరిక్షంలో అద్దరహో అనిపించుకోబోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన 400 కేజీల బరువున్న స్పెడెక్స్ అనే జంట స్పేస్ క్రాఫ్ట్లను ఆర్బిట్లోకి పంపేందుకు ఇస్రో సైంటిస్టులు నడుం బిగించారు. తిరుపతి జిల్లా సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి ఇవాళ రాత్రి 10 గంటల 15 నిమిషాలకు 10 గంటల 15 సెకండ్లకు ఈ మిషన్ బిగిన్ కాబోతోంది. పిఎస్ఎల్వి C60 రాకెట్ ద్వారా ఈ స్పేస్ క్రాఫ్ట్ని నింగిలోకి పంపబోతున్నారు. స్పెడెక్స్ అనే ఈ జంట ఉపగ్రహాలను ఇప్పటి వరకు ప్రవేశపెట్టిన కక్షలో కాకుండా సరికొత్త ఆర్బిట్లోకి ప్రవేశపెట్టబోతున్నారు. భవిష్యత్తులో మన దేశం అంతరిక్షంలో నిర్మించనున్న స్పేస్ స్టేషన్ నిర్మాణానికి సంబంధించిన టెక్నాలజీతో పాటు డాకింగ్ టెక్నాలజీ కూడా అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ప్రయోగం ఉపయోగపడుతుంది. అసలు ఈ ప్రయోగంతో ఉపయోగాలేంటి, ఈ డాకింగ్ టెక్నాలజీ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. ఫస్ట్ డాకింగ్ టెక్నాలజీ. ఈ ప్రయోగంతో అందుబాటులోకి డాకింగ్ టెక్నాలజీ రాబోతోంది. జంట ఉపగ్రహాలతోటి లింక్ అన్లింక్ పరీక్షలు చేస్తారు. స్పేస్ సెంటర్ తోటి స్పేస్ షిప్ని అనుసంధానించేదే ఈ డాకింగ్ టెక్నాలజీ. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ టెక్నాలజీకి రూపకల్పన చేశారు. అంతరిక్షంలో భారత స్పేస్ సెంటర్ ఏర్పాటు, అలాగే మ్యాన్ మేడ్ మిషన్ గగనయాన్ కోసం ఉపయోగపడే టెక్నాలజీగా ఈ డాకింగ్ టెక్నాలజీని చెప్తున్నారు. ఉపగ్రహాల స్థితిగతులను తెలుసుకునేందుకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది. అలాగే ఈ ఉపగ్రహంతో ఇస్రోకి 99 రాకెట్ ప్రయోగాలు పూర్తవుతాయి. ఇది సక్సెస్ అయిన తర్వాత అమెరికా, రష్యా, చైనా సరసన భారత్ కూడా నిలవబోతోంది. అసలు ఈ స్పెడెక్స్ మిషన్ లక్ష్యాలేంటో కూడా చూద్దాం. అది ఎలా పనిచేస్తుందో కూడా తెలుసుకుందాం. స్పెడెక్స్ మిషన్లో 2 చిన్న సైజు స్పేస్ క్రాఫ్ట్లు ఉంటాయి. ఒక్కొక్కటి సుమారు 220 కిలోల బరువు ఉంటుంది. పిఎస్ఎల్వి C60 రాకెట్ ద్వారా వీటిని ప్రయోగిస్తున్నారు. భూమి నుంచి 470 కిలోమీటర్ల ఎత్తులో ఇవి పరిభ్రమిస్తాయి. ఒకటి చేజర్ SDX-01 శాటిలైట్, మరొకటి టార్గెట్ SDX-02. వీటిని విజయవంతంగా డాక్ చేసిన స్పేస్ క్రాఫ్ట్ల మధ్య ఎనర్జీ ట్రాన్స్ఫర్ చేయడం, అన్డాక్ చేసిన తర్వాత పేలోడ్ ఆపరేషన్ కీలకం కాబోతోంది. ఇవే ఈ స్పెడెక్స్ మిషన్ లక్ష్యాలు. ఏదైనా మిషన్ను పూర్తి చేయడం కోసం ఎక్కువ రాకెట్లను ప్రయోగించాల్సి వచ్చినప్పుడు ఇన్ స్పేస్ డాకింగ్ టెక్నాలజీ అవసరం అవుతుంది. ఉదాహరణకు స్పెడెక్స్ మిషన్లో భాగంగా 2 శాటిలైట్లు చేజర్, టార్గెట్ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. ఈ 2 శాటిలైట్లు అత్యంత వేగంగా భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటాయి. రెండింటినీ ఒకే కక్షలో ఒకే వేగంతో తిరిగేలా ప్రయోగిస్తారు. కానీ ఈ రెండింటి మధ్య దాదాపు 20 కిలోమీటర్ల దూరం ఉండేలా మెయింటైన్ చేస్తారు. ఆ తర్వాత వాటిని డాకింగ్ చేయడం, అన్డాకింగ్ చేయడం చేస్తారు. అంతరిక్షంలో స్పేస్ షిప్ని డాకింగ్ చేయడం చాలా క్లిష్టమైన పని. ఈ మిషన్లో భాగంగా డాక్ చేస్తున్న 2 శాటిలైట్లు గంటకు 28,800 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటాయి. అంత వేగంతో కదులుతోన్న వాటి వేగాన్ని తగ్గిస్తూ డాక్ చేయబోతోంది ఇస్రో. ఇది సవాళ్లతో కూడుకున్న పని. స్పేస్ డాకింగ్ టెక్నాలజీ విషయంలో ఇప్పటివరకు అమెరికా, రష్యా, చైనా మాత్రమే ముందంజలో ఉన్నాయి. స్పెడెక్స్ మిషన్ ద్వారా స్పేస్ డాకింగ్ టెక్నాలజీలో భారత్ వాటి సరసన చేరబోతోంది. ఇక అంతరిక్షంలో ట్రాఫిక్ జామ్ కావడంతోనే ఈ ప్రయోగ సమయాన్ని 2 నిమిషాలు వెనక్కి జరిపామని ఇస్రో తెలిపింది. మరింత సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. సత్య, మీరు అన్నట్టు 99 ప్రయోగాలు పూర్తయ్యాయి. అయితే ఇది ఏడాది చివరి ప్రయోగం. కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఇది చాలా ప్రత్యేకమైనటువంటి ప్రయోగంగా చెప్పాలి. మనం గతంలో చూసాం, పిఎస్ఎల్వి ద్వారానే 106 ఉపగ్రహాలను ఒకేసారి కక్షలోకి పంపినటువంటి క్రెడిట్ రికార్డు ఇస్రోకు ఉంది. కానీ ఇది కేవలం 2 ఉపగ్రహాలు అయినప్పటికీ కూడాను వీటిని ఉపగ్రహాల కంటే కూడా వ్యోమ నౌకలు అనొచ్చు. ఎందుకంటే భవిష్యత్తులో మనం చేసేటువంటి మానవ సహిత ప్రయోగానికి సంబంధించి ఇది చాలా కీలకంగా ఉపయోగపడబోతోంది. అలాగే ఇప్పటి వరకు కూడా ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్లు అనేటివి కొన్ని దేశాలకు మాత్రమే అందుబాటులో ఉంటే భారత్ సొంతంగా
ఈ ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్ను, భారత్ స్పేస్ సెంటర్ను రూపొందించబోతోంది. ఇందులో ఇది చాలా కీలకమైనది. ఇక్కడ నుంచి అంటే స్పేస్ సెంటర్ను ఒక్కసారిగా పూర్తిగా నిర్మాణం చేసేటువంటి అవకాశం లేదు కాబట్టి ఒక్కొక్కసారిగా కొంత మెటీరియల్ను పైకి తీసుకెళ్ళి అక్కడ స్పేస్ సెంటర్ను రూపొందిస్తారు. దాని నిర్మాణం అనేది జరుగుతుంది. అందుకోసం ఈ డాకింగ్ అన్డాకింగ్ సిస్టమ్ ఏదైతే ఉందో ఈ సిస్టమ్ ద్వారానే ఇక్కడ నుంచి మెటీరియల్ అనేది స్పేస్ సెంటర్కి అంతరిక్షంలోకి తీసుకెళ్తారు. అక్కడ ఆ మెటీరియల్ డంప్ చేయడం కావచ్చు, దానికి అనుసంధానం చేసేటువంటి ప్రక్రియ అంతా కూడా జరుగుతుంది. అలాగే స్పేస్ సెంటర్లో ఉన్నటువంటి వ్యోమగాములకు అవసరమైనటువంటి మెటీరియల్ కూడా ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ టెక్నాలజీ అవసరం. అందుకోసమే భారత్ సొంతంగా ఈ ప్రయోగం చేపడుతోంది. ఇప్పటి వరకు కూడా మ్యాన్ మిషన్కి సంబంధించి అవసరమైనటువంటి అన్ని దశలను కూడా భారత్ సొంతంగా స్వదేశీ టెక్నాలజీతోనే రూపొందిస్తుంది. ఇవాళ ప్రయోగం కూడా దాని ఉద్దేశం కూడా అదే అని మనం చెప్పొచ్చు. రైట్ మురళి.